వైనాడ్ ఘటనలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ఇప్పటికే 360 మందికి పైగా మరణించగా మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. గల్లంతైన వారి కోసం ఆధునిక టెక్నాలజీతో గాలింపు చర్యలు చేపట్టింది ఆర్మీ. మరోవైపు వైనాడ్ బాధితులకు సాయం చేయడానికి సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖులు ముందుకొస్తున్నారు. తోచిన సాయం చేసి మానవత్వం చాటుకుంటున్నారు. కేరళలోని వయనాడ్లో ప్రకృతి విలయం వందలాది కుటుంబాల్లో తీరని విషాదం నింపింది. 4 రోజులు దాటినా రెస్క్యూ ఆపరేషన్లు కొనసాగుతూనే ఉన్నాయి. మెప్పాడి, చూరల్మల్ ప్రాంతాల్లో కొండచర్యలు విరిగిపడడంతో 350 మందికి పైగా మరణించారు. మరో 200 మంది ఆచూకీ తెలియడం లేదు. వయనాడ్ అడవిలోని ఓ కొండ గుహలో చిక్కుకున్న ఆదివాసీ కుటుంబాన్ని రెస్క్యూ టీం ప్రాణాలకు తెగించి కాపాడింది. 4 ఆఫీసర్లు 8 గంటల పాటు శ్రమించి క్షేమంగా తీసుకొచ్చారు. వయనాడ్ ఘటనను జాతీయ విపత్తుగా ప్రకటించే అంశాన్ని కేంద్రం పరిశీలిస్తోందన్నారు కేంద్ర మంత్రి సురేష్ గోపి. సహాయక చర్యల తీరును ఆయన పర్యవేక్షించారు. మరోవైపు వయనాడ్ బాధితులకు సాయం చేయడానికి దేశవ్యాప్తంగా పలువురు ముందుకొస్తున్నారు. తోచిన సాయం చేసి మానవత్వం చాటుకుంటున్నారు. వయనాడ్ బాధితులకు సాయం చేయడానికి సినీ తారలు ముందుకొస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ ₹1 కోటి విరాళం ప్రకటించారు. కేరళ సీఎం రిలీఫ్ ఫండ్కు అందజేస్తామని తెలిపారు. కొండచర్యలు విరిగిపడిన ఘటనలో మృతి చెందిన కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. ఈ దుర్ఘటన నుంచి వీలైనంత త్వరగా తేరుకోవాలంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు చిరంజీవి. వయనాడ్ విలయంపై స్పందించారు సినీ నటుడు అల్లు అర్జున్. 100 మంది మరణంతో ఎంతో బాధపడ్డానని ట్వీట్ చేశారు. బాధితులకు పునరావాసం కల్పించేందుకు కేరళ సీఎం రిలీఫ్ ఫండ్కు ₹25 లక్షల ఇస్తానన్నారు. గాయపడ్డవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానన్నారు అల్లు అర్జున్. వయనాడ్ను బాధితుల కోసం యూడీఎఫ్ ఎమ్మెల్యేలు ముందుకొచ్చారు. 1 నెల జీతాన్ని సీఎం రిలీఫ్ ఫండ్కు అందించాలని నిర్ణయించారు. జనజీవనాన్ని సాధారణ స్థితికి తీసుకొచ్చేందుకు కృషి చేస్తామని చెప్పారు.